హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం దివ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకొని వచ్చి పోలీసులపై దాడికి దిగారు. పోలీసులు అదుపులో ఉన్న నిందితుడిని చితకబాదారు. ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. హైదరాబాద్లో నివసిస్తోన్న దివ్య శివకి 14 నెలల క్రితం వివాహం అయింది. దంపతులకు 6 నెలల చిన్నారి ఉంది. ఈ క్రమంలో బంజారా కాలనీలో దివ్య అనే వివాహిత మృతి చెందగా ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళన దిగారు. భర్త శివ, అత్తగారి కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త శివ, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని, దివ్య మృతదేహాన్ని కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య మృతి చెందిన ఇంట్లోకి వెళ్లాలన్నా పోలీసులు వెళ్లనివ్వట్లేదని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు. హయత్ నగర్ సిఐ, పోలీస్ సిబ్బంది ఆందోళనకారులకు న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు బాధిత కుటుంబ సభ్యులు. నాటకాలు ఆడి వాళ్ళ అత్త వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి నాటకాలు ఆడి బాడీని కూడా చంపించి తీసుకొచ్చిన తర్వాత మేము నైట్ మొత్తం 12-1 గంటల దాకా ఇంట్లో ఉన్నాం. ఆ బాడీని చూపించలేదు. మీరు ఎట్లా తీసుకొచ్చారని మాకు ఇంత కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. ఇప్పుడు దాకా మేము ఇంత చేస్తే ఇంత నాటకాలు ఆడుతున్నారు పోలీసు వాళ్ళు. మాకు మొత్తం వాళ్ళదే చంపించడు, బాడీని తీసుకొచ్చాడు వాళ్ళే, మళ్ళీ ఉస్మానియాను పంపించడం వాళ్ళే. సుజాత వాళ్ళ తండ్రి ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు అమ్మాయి వాళ్ళు మేము ఇచ్చిన కట్నకానుకలు మాయమాకి ఇవ్వాలని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని మాట్లాడదామని అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళని పిలిపించి మాట్లాడేయాలని అంటే డైరెక్ట్గా కోపతాపాలు ఉంటారు కాబట్టి వాళ్ళని పోయి డైరెక్ట్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బయట నుంచి పోలీస్ స్టేషన్లో పోకుండా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు మాకు న్యాయం జరగాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందర చాలాసేపు ధర్నా చేయడం జరిగింది. దాంతో వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకొని అమ్మాయికి ఏమైతే ఇచ్చారో వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇష్యూ క్లియర్ అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అంటే పోలీసు వాళ్ళ మీద ఏమైనా దాడులు చేశారా? పోలీస్ స్టేషన్ మీద కానీ పోలీసు వాళ్ళ మీద కానీ దాడి కానీ గాయాలు కానీ ఎటువంటిది ఏం లేదు. చిన్న చిన్న గాయాలు అయినట్టు అవన్నీ కనిపిస్తున్నాయి కదా సార్. అవన్నీ నేమ్ ప్లేట్ అవన్నీ ఊడిపోయినాయి కదా, ఎవరు తోస్తే ఊడిపోయినాయి అవన్నీ. ప్రజలు వాళ్ళందరూ లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు అడుకోవడం జరిగినప్పుడు నేమ్ ప్లేట్ ఊడిపోవడం జరుగుతుంది. గాజులు వెళ్ళిపోయి గీరుకోవడం అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. గుంపులో తోపినట్లు అసలు జరుగుతుంటాయి. ఎవరి మీద దాడి చేయలే, ఎటువంటి సంఘటన జరగదు. రేపు శ్రీ